ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మన పునాది యేసుక్రీస్తే. ఆయన ద్వారా మాత్రమే మనం గృహాలుగా కట్టబడ్డాము, సంఘాలుగా విస్తరించాము. వేయబడిన పునాది క్రీస్తే కాబట్టి మరి ఒక పునాదిని ఎవడును వేయనేరడు. కానీ ఇప్పుడు పునాది అయిన యేసుక్రీస్తుని, మూలకు తలరాయి అయిన క్రీస్తుపై వారు కట్టబడడం లేదు, మనుషులపై కట్టబడుతున్నారు. పరలోకపు తల్లి పేరుతో, బ్రహ్మం అనే పేరుతో, యెహోవా సాక్షులనే పేరుతో పునాదులు వేస్తున్నారు. చాలామంది వాటిపై కట్టబడుతున్నారు. జాగ్రత్త! ఇలాంటి వారంతా ప్రయాసతో ఇసుకపై ఇల్లు కట్టుకుని వారితో సమానం. నిలబడవు ఇలాంటి వాళ్ళ ఇల్లు. క్రీస్తు పునాదిపై కట్టబడితేనే నీ ఇల్లు నిలబడుతుందని గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పునాదిపై కట్టబడుతున్నావో కూడా జాగ్రత్త కలిగి పరిశీలించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.